హాయ్ అండి, నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. తినే కొద్దీ తినాలనిపించే ఈ బెల్లం జిలేబీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు బెల్లం, 1 కప్పు గోధుమ పిండి, 5-6 యాలకులు, వెన్న తీసిన పులిసిన మజ్జిగ. డీప్ ఫ్రై కోసం ఆయిల్ ఉంటే ఈ కొద్ది ఇంగ్రీడియంట్స్లోనే మనం జిలేబీని తయారు చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా. 1 కప్పు బెల్లానికి 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకొని కరిగించుకొని 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న 5-6 యాలకులు, కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా టర్మరిక్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న 1 కప్పు గోధుమ పిండిని మిక్సీ జార్లోకి వేసుకొని మజ్జిగను పోసి కొంచెం కలిపి సెమీ సాఫ్ట్గా వచ్చేటట్లు కలుపుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం స్మూత్గా వస్తుందన్నమాట బ్యాటరు. ఇది వెన్న తీసిన మిక్సీ జార్ అన్నమాట. వెన్న అలాగే చుట్టుకొని ఉంది మిక్సీ జార్కి. పెరుగు పైన మీగడని కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి తీసిన వెన్న అన్నమాట. ఈ వెన్న నుంచి వచ్చిన మజ్జిగ పుల్లగా కొంచెం చిక్కగా మధ్య మధ్యలో వెన్న ఉంటుంది. అందుకే ఈ మజ్జిగతో చేసిన జిలేబీలు భలే టేస్ట్గా ఉన్నాయండి. ఈ జిలేబీలు చుట్టుకోవటం కోసం ఒక గట్టి కవర్ తీసుకోవాలి, లేదంటే పాల కవర్ కానీ తీసుకొని చిన్న ఒక పాయింట్ అంతా హోల్ పెట్టుకొని కోన్ షేప్ వచ్చేటట్లు సపోర్ట్ కోసం ఒక గ్లాస్ కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ బౌల్ ఏదైనా అందులో పెట్టుకొని ఇంకా బ్యాటర్ వేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవటమే. ఫస్ట్ ఆయిల్ కాగిందేమో చెక్ చేసుకోవాలి. పిండి పైకి తేలిందంటే ఆయిల్ కాగినట్లే. ఇంకా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. ఇలా అబ్జర్వ్ చేయండి మీరు. బాండీ కూడా ఇలా ఫ్లాట్గా వెడల్పుగా ఉన్నట్లయితే ఎక్కువ జిలేబీలు పడతాయన్నమాట. ఇలా జిలేబీలని ఆయిల్లో డ్రాప్ చేయటం అయిన తర్వాత 2 వైపులా మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి. బ్యాటరు మరీ పలుచుగా ఉండకూడదు, అలాగని చిక్కగాను ఉండకూడదు. పలుచుగా ఉన్నట్లయితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, పాకం కూడా ఎక్కువగా పీలుస్తుంది అనమాట. మీ దగ్గర వెన్న తీసిన మజ్జిగ లేనట్లయితే మామూలు పులిసిన మజ్జిగ చిక్కటివి కలుపుకుంటే కూడా సరిపోతుంది. ఫస్ట్ రౌండ్ జిలేబీలను వేడిగా అలాగే ఉండగానే పాకంలో వేసుకోవాలి. ఇలా వేసినట్లయితే పాకం బాగా పడుతుందన్నమాట జిలేబీలకి. మనం సెకండ్ రౌండ్ జిలేబీలని ఆయిల్లో వేయించేటప్పుడు మళ్ళా ఆయిల్ కాగిందో లేదో ఇంకొకసారి చూసుకోవాలి. ఆయిల్ కరెక్ట్గా కాగినట్లయితే జిలేబీలు పొంగి క్రిస్పీగా వస్తాయన్నమాట. సెకండ్ రౌండ్ వేగేలోపు ఫస్ట్ టైం పాకంలో వేసిన జిలేబీలను తీసివేసి అదే పాకంలోకి సెకండ్ రౌండ్ వేయించుకున్న జిలేబీలను కూడా వేసి, తీపి ఎక్కువ ఇష్టపడేట్లయితే కొంచెం ఎక్కువసేపు పాకంలో ఉంచితే సరిపోతుంది. పాకం బాగా పీల్చుకుంటాయి అన్నమాట. 2 వైపులా ఎర్రగా వేయించుకున్నట్లయితే పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఎక్కువ రోజుల నిల్వ కూడా ఉంటాయి అన్నమాట. లైట్గా క్రిస్పీగా, ఎక్కువ జ్యూసీగా అప్పటికప్పుడు తినాలనుకున్నట్లయితే కొంచెం లేత పాకాన్ని 1 పొంగు వచ్చేటట్లు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతకు ముందు కూడా ఈ రెసిపీని పులిసిన పెరుగుతో చేశాను. పిండి సాఫ్ట్గా ఉండలు లేకుండా రావటానికి ఎక్కువసేపు కలపాల్సి వచ్చిందనమాట. పెరుగు మీద వచ్చిన మీగడని ఎప్పుడు మిక్సీ జార్లోనే వేసి కొద్దిగా వాటర్ పోసి వెన్న తీస్తానన్నమాట. వెన్న తీయగా వచ్చిన పులిసిన మజ్జిగని ఇన్స్టెంట్గా చేసే రాగి, జొన్న, గోధుమ, శనగపిండి దోశలలోకి కలిపి దోశలు వేస్తూ ఉంటాను. ఈసారి పులిసిన మజ్జిగతో జిలేబీలు చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా వచ్చిందండి. మజ్జిగలో మిగిలిపోయిన వెన్న, మిక్సీ జార్కు చుట్టుకున్న వెన్న గోధుమ పిండిలో కలిసి జిలేబీలు నెయ్యి ఫ్లేవర్తో భలే టేస్ట్గా ఉన్నాయండి. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. 1 కప్పు గోధుమ పిండికి 20 వరకు జిలేబీలు వచ్చాయి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.